దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన అనుదిన జీవవాక్యమని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ దినము జనవరి 15వ తేదీ లేఖన భాగము మత్తయి సువార్త 12వ అధ్యాయము 1 నుంచి 21 వచనాల నుండి దేవుని యొక్క వాగ్దానం. 7వ వచనం, కనికరమనే కోరుచున్నాను. అవును, మన దేవుడు ఎల్లప్పుడూ కనికరమును కోరే దేవుడు. నిజమండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కనికరం అనేది చాలా గొప్పది. తీర్పుకు మించి కనికరము అతిశయిస్తుంది. ఒక దినాన యేసుప్రవారు శిష్యులు పంట పొలంలో నుంచి వెళ్తున్న సమయంలో శిష్యులు ఆకలిగొని మరి ఆ యొక్క క్రంకులు తిన్నప్పుడు మరి అక్కడున్న పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయకూడని పని చేస్తున్నారు అన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో మరి దావీదుతో పాటు ఉన్న సైన్యము ఆకలిగా ఉన్నప్పుడు దేవాలయంలో ఉన్న సముఖపు రొట్టెలు, అంటే యాజకులే తప్ప మరి సామాన్యులు తినకూడని సముఖపు రొట్టెలను తిన్నారు కదా అని ప్రభు చెప్పాడు. అవునండి, దేవుడు కనికరం కోరుకునే దేవుడు. అంటే మానవుని బాధపరచటం అని కాదు. ఆ కనికరం అనేది, ఒకవేళ నువ్వు తప్పు చేసినా దేవుడు నిన్ను కనికరించువాడుగా ఉన్నాడు. దావీదు మరి అనేక సందర్భాల్లో దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకోడు. దావీదు కీర్తన 51వ అధ్యాయం అంతా మరి దావీదు గారు పశ్చాత్తాపడి కనికరాన్ని పొందుకున్నాడు. అవునండి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కనికరం అనేది తరతరములు ఉంటుందని లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనములో, అవును, మనం ఆయనకు భయపడుతూ ఉంటే తరతరములు మనకి కనికరం అనేది ఉంటది. లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనములో, లూకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనములో, ధనవంతుడు పాతాళములో కనికరం కొరకు అడుగుతున్నాడు. నా మీద కనికరపడి ఈ అగ్ని జ్వాలలో నుంచి నేను మరి తప్పించబడటానికి, అనగా ఈ దాహం తీరటానికి నా మీద కనికర పడమని చెప్పినప్పుడు పాతాళంలో కనికరం లేదండి. ఎప్పుడైనా సరే భూమి మీదే కనికరము అనేది ఉంటుంది. ఆ భూలోకం దాటిన తర్వాత దేవుడు కనికరము చూపడు. మరి ధనవంతుడికి నీళ్లు ఇవ్వబడలేదు. ఎన్ని కేకలు వేసుకున్నా ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకుందుము గాక. ఆమె ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 7వ వచనము 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆయనకి విరోధముగా ఆలోచన చేసిరి. ఒప్పుకోవాల్సిన పాపం 14వ వచనం, ఆయనకి విరోధముగా పాపం చేసిరి. ఎవరికి? ప్రభుకి. చాలా మంది దేవునికి విరోధముగా, అంటే దేవుని బిడ్డలకు కూడా విరోధంగా మరి ఆలోచన చేస్తూ ఉంటారు. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మరి 1 నుంచి 8 వచనాల్లో మనం ఆ భాగంలో గమనించినట్లయితే, మోషే మీద నువ్వేనా అధికారివి, నువ్వేనా నాయకుడివి, మరి తన యొక్క భార్య విషయంలో కూషు స్త్రీని వివాహం చేసుకున్నాడని అహరోను అలాగనే మిరియాము మరి మోషే మీద విరోధముగా మరి ఆలోచన చేశారు. ఆయనని బాధ పెట్టారు. అట్టి సమయంలో మరి మోషే గారి యొక్క అక్కగారికి మిరియాం మీద కుష్టు వ్యాధి వచ్చిందండి. అప్పుడు వెంటనే మళ్ళీ మోషే గారు ప్రార్థన చేశాడు. అవును, దేవుని బిడ్డలకు కూడా మనం విరోధంగా ఆలోచన చేయకూడదు, మాట్లాడకూడదు. విరోధంగా ఉన్నప్పుడు మనముకి దేవుడు శిక్ష అనేది ఉంటుంది. దయచేసి విరోధంగా ఏది కూడా ఆలోచన చేయవద్దు. దేవుడు మనల్ని మంచి ఆలోచన దేవుడు దయచేయును గాక. చివరగా మరి 13వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 13వ వచనములో మరి యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో ఊచ చేయగలిగిన వాడు ఉన్నాడు. అయితే అక్కడ వాడిని మధ్యకి పిలిచి నీ చెయ్యి చాపమన్నాడు. అంటే ప్రభు చెప్పినప్పుడు చెయ్యాలి. వాడు చెయ్యి చాపగా మరి మునుపటి, అనగా పక్కనున్న చెయ్యి వలె బాగైంది. అంటే దేవుడు బాగు చేయటానికి విశ్వాసం అనేది మనం ఉపయోగించాలి. ప్రయత్నం అంటే చేయి చాపమన్నప్పుడు, ప్రభా నా చెయ్యి వచ్చే కదా, నేను
దాన్ని చాపలేను కదా! అది నీకు తెలుసు గదా! అనకుండా దేవుడు చేయమన్న దాన్ని మనం చేసినప్పుడు దేవుడు బాగు చేస్తాడు. అంటే దేవుని యొక్క పనికి చాలా ప్రాముఖ్యమైంది విశ్వాసం. విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలం. అది కూడా క్రియతో కూడిన విశ్వాసం ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయ కాలములో నీ సన్నిధిలో ప్రభా మీరు కనికరమును కోరే దేవుడు నాయన. అందరిని కనికరించండి నాయన. ప్రభా ప్రతి బిడ్డని కనికరించండి. ఈ ఉదయ కాలము నీ కృప, నీ కనికరం మా మీదకి రానియండి ప్రభా. అయ్యా విరోధంగా ఎప్పుడు ఎన్నడూ ఆలోచన చేయకుండా తండ్రి, అయ్యా మోషే మీద విరోధంగా ఆలోచన చేసిన మిర్యాముకి నాయన, అయ్యా తండ్రి కుష్టి వ్యాధి వచ్చిందని తర్వాత బతిలాడుకున్నప్పుడు నాయన మీరు సహాయం చేశారు. అయ్యా మేము విశ్వాసాన్ని క్రియ ద్వారా చూపించే వాళ్ళని దయచేయండి. ప్రతి బిడ్డని దీవించి వాళ్ళ ప్రయాణాల్లోనూ వారి యొక్క తండ్రి పనుల్లో మీరు తోడుగా నాయనా తండ్రి ప్రతి బిడ్డని వర్ధలించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తన యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.